మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు యోగా సాధనలో నిమగ్నమైనారు. అసలు యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఇంకా ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది చిన్నారులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే మనకు యోగా ట్రైనర్ ఉప్పల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ట్రైనర్ ఉప్పల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్, ఇప్పుడు యోగా అంటే అసలు ఏంటి, ఈ యోగా వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి? ఇప్పుడున్న జనరేషన్ లో బీపీ, షుగర్స్ ఇలాంటి వాటితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ యోగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నేర్చుకోవచ్చా? ఈ యోగా వల్ల మనకు అంటే భవిష్యత్తులో కూడా ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా నివారించవచ్చు? ఒకసారి మీరు చెప్పండి. సార్ నమస్కారం సార్. అయితే యోగా అంటే ఏంటంటే మనసు శరీరాన్ని కలపడం అంటేనే యోగా అన్నమాట. సో చాలా మందికి హర్రిబరి జీవితంలో ఏం జరుగుతుందంటే మనసును శరీరం మీద పెట్టడం లేదు, ఏకాగ్రత దూరం అయింది. సో ఎవరికైనా ఇప్పుడు ప్రస్తుతం రోగాలు వస్తున్నాయంటే కూడా అన్ని మానసిక రోగాలే. అంటే ఈ మనసు యొక్క ప్రభావము శరీరం పైన, అంటే థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, పిల్లలు మహిళలైనట్టయితే ఈ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇర్రెగ్యులర్స్ కావచ్చు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఈ హరిబరి జీవితంలో కాస్త మన మీద మనకు అంటే 24 గంటలు శరీరాన్ని వాడుకుంటున్నాము, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మన గురించి మనం కేటాయించుకోవాలి. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే 4 విషయాలపైన దృష్టి పెట్టాలి సార్, నేనైనా మీరైనా ఎవరైనా. ఒకటి శరీరం పైన, దానికోసం ఆసనాలు నేర్పిస్తున్నాము. మనకు సరిపోయినంతగా ఆక్సిజన్ అందడం లేదు, దానివల్ల కూడా రోగాలు వస్తున్నాయి. సో దానికి ప్రాణాయామం నేర్పిస్తున్నాం. తర్వాత మంచి ఆహార నియమాలు, గురువు గారు ఏమంటారు, ఫుడ్ను బట్టి హెడ్ ఉంటుంది, అంటే మంచి ఆహారం తీసుకుంటే మన ఆలోచన విధానం కూడా మారుతుంది అని చెప్తారనమాట. సో అందుకోసమని ఆహార నియమాలు చిన్నవే ఆహార నియమాలు, ఏం లేదు, ఫ్రూట్స్, కూరగాయలు ఎక్కువగా తినాలి, అది పిల్లలకి నేర్పిస్తున్నాం ఈ సమ్మర్ క్యాంప్లో. అలాగే ఇప్పుడు ఇలా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం, ఇలా జీవించాలనుకుంటున్నాం, జీవించలేకపోతున్నాం, కోపానికి రావద్దనుకుంటున్నాం, కోపానికి వస్తున్నాం, పని చేయాలనుకుంటున్నాం, వాయిదా వేస్తున్నాం. కానీ బుద్ధి వికసించడానికి, మనసు వికసించడానికి మనసుకి మంచి ధ్యానాన్ని నేర్పిస్తున్నాం. ఈ 4 విషయాలపైన ఎవరైతే దృష్టి పెడతారో సార్, దే ఆరోగ్యంగా ఉంటారు. అన్నిటికీ మించి ప్రతి పని చేసిన చివరికి మనం కోరుకునేది ఆనందం. సో ఆనందం ఈ యోగా ద్వారా లభిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. అంటే మాస్టర్ గారు, ఇప్పటికే మీరు జాతీయ స్థాయిలో మీ దగ్గర ఉన్నటువంటి చిన్నారులు మొన్న వెళ్ళి బహుమతులు గెలుచుకొని వచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి మీరేమంటారు? సరే, ఈ కృషి నేను చిన్న ఒక లైట్ గా వాళ్ళకి ఇచ్చే సూచన ఇచ్చేటువంటి మాస్టర్నే, కానీ ఫస్ట్ తల్లిదండ్రులను మెచ్చుకోవాలి సార్. ఎందుకోసం అంటే ఆ తల్లిదండ్రులు ఆ చిన్నారులని మా దగ్గరికి తీసుకురావడము, ఆ చెప్పినటువంటి వాటిని ఎంకరేజ్ చేయడము, ఆ విధంగా పిల్లలు పాపం మంచి సాధన చేసి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉన్నారు సార్. ఇప్పుడు ఒక సిరిసిల్ల జిల్లా నుంచి 3 అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు సార్. పల్లె ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళే. మొన్న ప్రభుత్వ పాఠశాల ఒక విద్యార్థి కూడా ఉన్నాడని. అవును సార్, స్వర్గం విష్ణు ప్రసాద్ అని ఇదే గౌట్ హై స్కూల్లో చేస్తాడు సార్. తను ఢిల్లీ వెళ్ళాడు. అదే వెంకంపేట స్కూల్లో అబ్బాయి పేరు కార్తీక్ పంజాబ్ వెళ్ళాడు సార్. ఇలా మన రాజన్న సిరిసిల్లకి ఇలాంటి ఆనిముత్యాలు యోగాలో మంచి శిష్యులు దొరకడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తాను, ఖరీదైనటువంటి జీవితం కాదు, పిల్లలకి విలువైన జీవితాన్ని ఇవ్వాలి. ఎవరో పిల్లల్ని టీవీలో, పేపర్లో, వాట్సాప్లో కాదు, మన పిల్లల్ని చూద్దాం, మన పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్ని గమనిద్దాం, ఆ యొక్క టాలెంట్ని బయటకు తీసుకొద్దాం. పిల్లలందరినీ ఏటీఎం లాగా తయారు చేయకండి దయచేసి. పేరెంట్స్ అందరూ కూడా, చాలా మంది ఏమనుకుంటారంటే బాగా చదివించి బాగా సంపాదించాలనుకుంటున్నారు. అలా కూర్చొని చదివి వాళ్ళ శరీరం మొత్తం పాడైపోతుంది. తర్వాత మళ్ళీ హాస్పిటల్స్ కి తిరుగుతున్నారు. దయచేసి వాళ్ళకి ఇష్టమైన రంగంలో ముందుంచుదాం సార్. యోగాను ఏ ఇయర్స్ నుండి ఎప్పటి వరకు నేర్చుకోవచ్చు? అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏమైనా నేర్చుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ ఆసనాలు చేసేటప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఆసనం అంటే అంత ఈజీ కాదు. ఒక ఆసనం వేయాలంటే దానికి వెనకాల ఒక 3 months 4 months అట్లాంటి కృషి చేయాల్సిన పని ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎలా చేస్తారు ఈ ఆసనాలు? అవును సార్. అయితే చాలా మంది యోగా అనగానే ఏమనుకుంటారంటే సార్, కఠినమైన ఆసనాలు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లావట్టడం అనుకుంటారు. అది కాదు సార్. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి దాదాపుగా రేపో ఎల్లుండో ఇక జరిగిపోతాడంటే కూడా వేయచ్చు. అంటే దీని అర్థం నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, బోర్లా, వెలకిలా, అన్ని రకాల ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు
అత్యంత సులభమైనటువంటివి ఉంటాయి, అత్యంత కఠినమైనటువంటివి ఉంటాయి. కఠినమైనటువంటివి ఏమో కాంపిటీషన్కి పనిచేస్తాయి, సులభమైనటువంటివి పెద్దవాళ్ళకి చిన్న చిన్న రోగాలను తగ్గించుకొని వాటి నుంచి ఉపశమనం పొందడానికి బాగా పనిచేస్తాయి సార్. హార్డ్ కానే కాదు, సో వెరీ ఈజీ. సో ప్రాణాయామం ద్వారా, మనసు ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు సార్. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా కొన్ని హార్ట్ సమస్యలు వస్తున్నాయి. ఈ యోగాతో మనం వీటిని ఏమైనా నివారించవచ్చు? తప్పకుండా సార్, మంచి ప్రశ్న వేశారు. మీరు చూడండి, 3rd క్లాస్ పిల్లవాళ్ళ నుంచి, మొన్న చూసాం పేపర్లో, 3rd క్లాస్ పిల్లవాడు, 5th క్లాసు, ఇంటర్మీడియట్, పెద్ద పెద్ద వాళ్ళు సడన్ స్ట్రోక్ వచ్చేసి ఆగిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మనసు నుంచి సరైన సిగ్నల్స్ బాడీకి అందట్లేదు, అంటే పరధ్యానం పెరుగుతుంది. సెల్ ఫోన్ వినియోగం బాగా పెరగడం వల్ల మీరు అలా చూసినప్పుడు అంత వేగంగా మనసు పరిగెత్తలేదు, పాపం పరిగెత్తక వెయిట్ అంతా కూడా అవయవాల మీద పడుతుంది, అందుకనే స్ట్రోక్స్ వస్తున్నాయి. దాన్ని నివారించడానికి చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామం. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం, ఏది సుఖ ప్రాణాయామం చేసినప్పుడు లో బీపీ నార్మల్కి వస్తుంది, హై బీపీ కూడా నార్మల్కి వస్తుంది సార్. ఇంకా చాలా టెక్నిక్ ఉంటాయి. తక్కువ సమయంలో డ్రైవింగ్ నేర్పడం సాధ్యం కాదు. అట్లాగే 2 నిమిషాలు నేను యోగా గురించి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ నా వంతు ప్రయత్నం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ యోగాలో భాగంగా కాంపిటీషన్కు రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారి మన యోగాలో ఒక బహుమతి సాధించుకొని రావడం జరిగింది. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాప, నీ పేరు చెప్పరా? నా పేరు లిఖిత. లిఖిత, నువ్వు ఎప్పుడు కాంపిటీషన్కి వెళ్ళావు? నేను 6th క్లాస్లో వెళ్ళాను పంజాబ్. ఓకే, సో ఏమనిపించింది మీకు? మంచిగా అనిపించింది. అంటే ఎన్ని రోజులు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను 5th క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి కాంపిటీషన్కి ఎంతమంది వచ్చారు? మరి నీకే ఈ ప్రైజ్ రావడానికి గల కారణం ఏంటి? ప్రాక్టీస్ వల్ల వచ్చింది. అంటే చాలా ప్రాక్టీస్ బాగా చేసావా? ప్రాక్టీస్ చేశాను, అందుకే వచ్చింది. ఓకే ఓకే. అంటే నీకు ఎవరు ఎంకరేజ్మెంట్ చేశారు? మా పేరెంట్స్ మాస్టర్. పేరెంట్స్ మాస్టర్. సో ఏమనిపిస్తుంది మరి నీకు ఇప్పుడు? నాకు ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనిపిస్తుంది. సో గుడ్. ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మళ్ళీ ఇంకా పథకాలు సాధించాలని చెప్పి చిన్నారి అంటున్నారు. మరి కొంతమంది చిన్నారులు ఉన్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాప, నీ పేరు చెప్పు. నా పేరు వైష్ణవి. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా నేను చేంజ్ చేశాను, మళ్ళీ బాగా నేను వాటర్ తాగుతున్నాను, నాకు మంచిగా అనిపిస్తుంది. సో యోగాతో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి చిన్నారి మనకు చాలా బాగా వివరించింది. మరి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు యోగాకి ఎప్పటి నుండి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. హైదరాబాద్ లో ఉంటాము, కానీ సమ్మర్ వెకేషన్ కని మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి సో ఇక్కడ యోగాలో జాయిన్ అయ్యాను. రీసెంట్ గా నా 5 days నుంచి వస్తున్నాను. బట్ ఒక డిసిప్లిన్ అలవాటైంది, హెల్తీ ఫుడ్ తినడం అలవాటైంది, అండ్ వాటర్, అంటే మన బాడీకి ఎంత వాటర్ అవసరమో అది కరెక్ట్ గా ఎట్లా తీసుకోవాలో మాస్టర్ చెప్తారు. అంటే లైక్ ఒక బాడీకి నియర్లీ 3 to 5 liters ఆఫ్ వాటర్ డైలీ కావాలి. సమ్మర్ కాబట్టి ఇంకో కొంచెం ఎక్కువ డిహైడ్రేట్ అవుతాం కాబట్టి. సో మాస్టర్ గారు అన్ని వివరిస్తారు అనమాట. అండ్ యోగా ఒకటే కాకుండా అంటే లైక్ చిన్న పిల్లలకి స్టోరీస్ చెప్తారు, లైక్ నీతి కథలు. ఎవ్రీడే ఇట్స్ ఏ ఫన్ లెర్నింగ్ అనమాట. అంటే లైక్ యోగా అంటే అది అతి కష్టమైన సబ్జెక్ట్ లాగా చూడకుండా ఇట్స్ అ ఫన్ లెర్నింగ్ లాగా చేస్తారు మాస్టర్ చాలా బాగా చెప్తున్నారు. సో ఐ వాంట్ టు కంటిన్యూ. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు ఖచ్చితంగా వస్తాను. నేను సుభాష్ ఎలక్ట్రానిక్స్ అని సిరిసిల్లాలో ఎలక్ట్రానిక్ స్టోర్ మా ఫాదర్ది రన్ చేస్తున్నాను. అంతేకాకుండా మా గురువు గారు ఉప్పల శ్రీనివాస్ గారు దాదాపు 20 ఏళ్ల క్రితం మాకు చదువు చెప్పారు. అదే చిత్తంతో మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ప్రాక్టికల్ చదువు అయిన యోగాతో మళ్ళీ ఆ బంధుత్వం కలవడం జరిగింది. దాంతో జస్ట్ 6 నెలల్లో దాదాపుగా ఒక 4-5 ఏళ్ళ సాధన చేసిన వాళ్ళ నేను తయారయ్యాను. సామర్థ్యం నాకు అనిపించింది. నేను ఆసనాల్లో ఇందాక మహామహులు వేసిన ఆసనాల్లో దాదాపుగా ఒక 25% అయినా నేను వేయగలను. దానికి మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్. యోగా ద్వారా నేను పంక్చువాలిటీ నేర్చుకున్నాను. యోగా ద్వారా నేను ఎదుటి వాళ్ళని నవ్వించడం నేర్చుకున్నాను. యోగా ద్వారా నేను సేవ నేర్చుకున్నాను. యోగా ద్వారా నేను నిద్ర లేకుండా కూడా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలిగేంత హఠయోగిలాగా మారడానికి ప్రయత్నంలో ఉన్నాను. సఫలీకృతుడు అవుతానని
నమ్ముతున్నాను. మేడం మీ పేరు చెప్పండి. నీలిమ నా పేరు. జై గురుదేవ్. వన్ వీక్ బిఫోర్ మేము 15 days క్లాసు మాస్టర్ గారు తీసుకున్నారు మా కాలనీలో. ఓకే. అసలు చాలా బాగా అనిపించింది. మా శరీరం అయితే గాలిలో తేలినట్టున్నది, ఎలాంటి నొప్పులు లేకుండా. ఈ యోగా అనేది సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందని నాకు అర్థమైంది. ఈ సారు ఈ విధంగా సేవ చేయడం ద్వారా చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతున్నాము. ఎలాంటి 40 years దాటిందంటే యోగా కంపల్సరీ. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అవి ఇవని వాటి వెంట వెళ్లకుండా మనం యోగా ద్వారా ప్రతి రుగ్మతను నయం చేసుకోవచ్చు. చాలా మన వయసు తగ్గుతుంది, మన మానసిక శారీరక వయసు ఉన్న మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము. ఇది ఈ విధంగానే సారు ఈ విధంగా సేవ చేయడం అసలు నిజంగా మా సిరిసిల్లకే అదృష్టం అని భావిస్తున్నాను నేను. మేడం ఇప్పుడు కొంతమంది ఉమెన్స్ ఉంటారు, వాళ్ళ చిన్నపిల్లలతో బిజీ షెడ్యూల్ అలా ఉంటారు. యోగా కంటే మేము వెళ్ళాలా వద్దా అనే సంకోచం ఉంటుంది. సో మీరేమంటారు? అసలు కంపల్సరీ అవసరం ఇది. పిల్లలు అది దాని పక్కన పెట్టి మన 24 గంటల్లో మనకు 1 గంట కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వీసింగ్, బాడీకి సర్వీసింగ్ అవసరం. 1 hour 24 hours లో 1 hour మనకు కేటాయించుకోవాలి తప్పక. ఇది తెలియక అందరూ సతమతమై అన్ని రోగాలు వెంబడిస్తున్నాయి. దానికంటే ఇది చాలా నయం, కానీ ఇంకా తెలియట్లేదు. ఈ సమయం లేదని టక్మని ఆ గోళీ వేసుకొని 2 minutes గోళీ వేసుకొని ఈజీగా ఉంది అనుకుంటున్నారు, కానీ అది తాత్కాలికమైనదే. ఇంకా అనేక రోగాలు కూడా ఇది యోగా అనేది చాలా బెనిఫిట్ గా ఉన్నది. మాకు ఇంతకుముందు తెలియలేదు. సారు మా కాలనీలో, మాస్టర్ గారు మా కాలనీలో పెడితే ఏం చూద్దాంలే అనుకున్నాం, కానీ అసలు సమయం అనేది 1 గంట వెచ్చిస్తే మన జీవితం కాలం చాలా పెరుగుతుంది. అది నిజంగా అది గుర్తించినప్పుడే మనకు దీని ఫలితం అనేది మనం అనుభవిస్తాము, లేకపోతే అది గుడ్డితనం అయిపోతుంది. ఇది చాలా విస్తృతంగా ప్రచారం చేయాలి యోగా గురించి. యోగా వల్ల మనకు ఎంతో లాభాలు ఉన్నాయి. అసలు తెలియకనే మనం ఈ విధంగా వెనకడుగు వేసి మనము రోగాల బారిన పడి అనవసరమైన ఆందోళనకు గురవుతున్నాము, ప్రశాంతతను కోల్పోతున్నాము. ఒక యంత్రం లాగా పనిచేయాల్సి వస్తుంది. ప్రశాంతమైన జీవితం ఇప్పుడు అసలు ఎంత పని చేసినా కూడా ఒత్తిడి లేకుండా మంచి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఎప్పటి నుండి వస్తున్నావు యోగా క్లాస్? 5 days నుంచి వస్తున్నాను. ఇక్కడ రావడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆసనాలు కూడా చాలా బాగా వేస్తున్నాను. ఏమేమి ఆసనాలు వచ్చి నీకు? సూర్యాసనం, చంద్ర నమస్కారాలు. వెరీ గుడ్. ఇంకా దీని వల్ల నాకు టైం కరెక్ట్ గా లేస్తున్నాను 6కి. నాకు చాలా ఆనందంగా ఉంది. సో గుడ్. యోగా చేయడం వల్ల 6 గంటలకే లేస్తున్నాడట ఈ చిన్నారి. సూపర్. సో ఇక్కడ మరొక సార్ ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు వేముల తిరుపతి. సో సార్ మేము ఒక 10 to 15 years నుండి చేస్తున్నాము. సో 10 to 15 years. ఓకే, చాలా సీనియర్ మీరు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఆరోగ్యాన్ని మన అదుపులో ఉంచుకోవచ్చు. మనము డాక్టర్ సంప్రదించే అవసరం పడకుండా మెదలొచ్చు. బాడీలో 72,000 నాడులు ఉంటాయి. ప్రతి నాడిని యాక్టివేట్ చేయొచ్చు యోగా వల్ల. ఏ డాక్టర్ కూడా మనకు దీన్ని చెప్పరు, ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మనం యోగా చేయడం వల్ల ఇంకా మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, మరియు ఎదుటి ప్రతి వ్యక్తిలో పాజిటివ్నెస్ పెంచడం కొరకు, మనం కూడా పాజిటివ్ ఉండడం కొరకు. యాక్చువల్గా ఈ యోగా చేయకంటే ముందు నాకు పాజిటివ్ దృక్పథం ఉండేది కాదు. యోగా వల్ల పాజిటివ్ వచ్చింది. సో ప్రతి వ్యక్తిని గౌరవించడము, అంతకుముందు అవన్నీ చేసేది కాదు. ఇవన్నీ దీనివల్ల మాకు అలవాటు. సో మేము డైలీ ప్రాక్టీస్ కొరకు పొద్దున 4:30కి లేస్తాం. 5 గంటల వరకు వెళ్ళి 5 నుండి 7 గంటల వరకు యోగా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అందులో ఆచార్యులు కూడా చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడ మేము కూడా వెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం. ఎందుకంటే యోగా అంటే ఒక్కరితో అయితే కాదు, ఎప్పుడైనా సామూహికంగా చేస్తే మనకి ఏంటంటే ఒక్కరు ఒక 100 కిలోలు లాబట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఒక 20 కిలోలు లేబట్టగలుగుతారు, కానీ అదే సామూహికంగా అయితే 100 కిలోలు ఈజీగా లాబట్టచ్చు. సో ఇది కూడా అంతే. సో మనం అందరం కలిసి చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందులో మనం ఉంటాం. అది గ్రేట్. సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటికి కూడా సపోర్ట్ చేయడానికి 100% మా వంతు సహకారం చేస్తున్నాం ఇప్పటి వరకు, ముందు కూడా చేస్తాం. ఇంతటితో ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ సార్. సార్ మొత్తానికి యోగా అనగానే చాలా మంది ఒక అడుగు వెనకడుగు వేస్తూ ఉంటారు, కానీ అలా కాదు. యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు చాలా లాభాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి మన గురువులు కానీ మాస్టర్స్ కానీ చాలా మంది చెప్తున్నారు. యోగా ఒకటి మనకు మానసిక రుగ్మతలు ఏవైనా ఉన్నా కూడా ఫస్ట్ మన బాడీ మెంటాలిటీ ఎలా ఉంటుందో దాన్ని టోటల్గా, అంటే కొన్ని పరిస్థితుల వల్ల మనకు విధి విధానాల్లో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మైండ్ ఏకాగ్రత అనేది చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. యోగా చేయడం వలన మానసికంగా మనము
శారీరకంగా ప్లస్ మానసికంగా అలాగే మంచి ఏకాగ్రతతోటి ఆరోగ్యంతో పాటు చాలా అంటే మన దగ్గర ఒక పాజిటివ్నెస్, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, తర్వాత ఇలాంటి మన ఆసనాల ద్వారా కూడా చాలా మన ఒక బాడీలో ఉన్నటువంటి నర్వ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేషన్ అయిపోయి మనకి ఎలాంటి జబ్బులు అంటే ఈ రోజులలో గుండె జబ్బులు కానీ తర్వాత బీపీ షుగర్స్ ఇట్లాంటివి కానీ ఈ యోగా చేయడం వల్ల ఇవన్నీ నివారించవచ్చు అని మనకి ఇక్కడ ఉన్నటువంటి యోగా మాస్టర్ ఉప్పల శ్రీనివాస్ గారు అలాగే మిగతా ఉన్నటువంటి మన సార్ వాళ్ళందరూ మనకు చెప్తా ఉన్నారు. సో మీరు కూడా ఈ సమ్మర్లో అంటే ఈ సమ్మరే కాదు ఎప్పటికీ కూడా మీ చిన్నారులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో పని బిజీలో ఉండి కూడా మేము యోగాకు వెళ్ళడమా అబ్బా మాకు వీలైతే లేదని అలాంటి టైంను మనం కొంచెం ఒక 1 అవర్ మీరు కేటాయించుకొని యోగా చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందవచ్చని ఇక్కడ ఉన్నటువంటి మన మాస్టర్ ఉప్పల్ శ్రీనివాసు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్నారు సైతం మనకు చెప్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ ఉప్పల శ్రీనివాస్ గారు. సో కెమెరామెన్ రవితో సతీష్, సుమన్ టీవీ, రాజన్న సిరిసిల్ల.